ఇంత ప్రశాంతతగా కూర్చోవాలి అంటే ఒకటే ఒక ప్లేసు, అదే భగవంతుడి సన్నిధి. మీకు తెలుసా, గుళ్ళో మ్యాగ్నెటిక్స్ పవర్స్ ఉంటాయి. అవి మనసుని బుద్ధిని ప్యూరిఫికేషన్ చేస్తాయి. గుర్తుపట్టారా స్వర్ణగిరికి వచ్చేసామని? స్వర్ణగిరి వెళ్ళడానికి ప్రత్యేకమైన బస్సులు కార్ఖానా నుంచి వేశారు. అది పొద్దున 7 గంటలకి 8 గంటలకి, సాయంత్రము 3 గంటలకి 4 గంటలకి మనం ఈజీగా స్వర్ణగిరి వెళ్ళిపోగలము. పెద్ద ఫ్యామిలీతో వచ్చాం కదా, కారు డైరెక్ట్ దక్షిణ మాడ వీధుల గుండా లోపలికి ప్రవేశించాం. మేము ప్రత్యేకంగా ప్రదోష వేళల్లో భగవంతుడి దర్శనం చేసుకోవాలని, సాయంత్రం పూట చాలా చల్లని వాతావరణంలో మనస్సు అన్ని ప్రశాంతతగా ఉంటాయని ఆ టైంలో వెళ్ళాం. సర్వదర్శనము తిరుపతిలో లాగే 300 టికెట్, 1000 రూపాయల టికెట్లు రకరకాలు ఉన్నాయి. ఈ గరుడు ఇక్కడ కూర్చుని భగవంతుడి సన్నిధిలోకి ఎంతమంది భక్తులు వస్తున్నారా అని చూసి ఆశ్చర్యపోతున్నాడు. దీన్ని చూస్తుంటే దక్షిణ మాడ వీధుల్లో మనం తిరుగుతున్నట్టు లేదు. సూర్య భగవానుడు ఉండగా ఇలా కూడా దర్శనం చేసుకోవాలనుకున్నాను. అది ధ్వజస్తంభ దర్శనము. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ గోవింద నామాలతో గుడంతా మోగిపోతుంది. శక్తి రూపంగా ఉన్న హనుమంతుడు అందరికీ రక్షగా ఇక్కడే నించుని చూస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే ఓపెన్ చేశారు. మన వచ్చిన భక్తులందరికీ ఒక లడ్డు ప్రసాదము, పులిహార ప్రసాదము ఫ్రీగా ఇద్దామని. ఇదే అన్నప్రసాద ఆలయము. ఇందులో పొద్దున పూట అందరికీ ఉచిత భోజన సదుపాయం ఉంటుంది. వైశాఖ మాసం అని కావాలని నిర్ణయించుకుని ఈ గుడికి వెళ్ళాం. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి పౌర్ణమి వరకు దేవుడి గుడి సన్నిధానము చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. మీరు వైశాఖ మాసం వైశాఖ మాసం అంటేనే విష్ణుమూర్తికి ప్రత్యేకత. అందులో ఈ సంవత్సరం హైదరాబాదు చల్లగా ఉంది కాబట్టి దేవుడి దర్శనానికి వెంటనే వెళ్ళి వచ్చాం. ఈ వైశాఖ మాసంలో మహాత్ములందరూ కూడా జన్మించారు. ఇలాంటి వీడియోల కోసం, భగవంతుడి ఆశీస్సుల కోసం సబ్స్క్రైబు, లైకు, షేరు చేయండి. మరి ఆ భగవంతుణ్ణి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా దర్శనం చేసుకున్నా మనసుకి సంతృప్తిగా, ఆనందంగా, ఉల్లాసంగా, జలజనయన అనడానికి ఇది బాగుంది కదా. కన్నుల పండుగగా కనిపించే ఇది ఒక అద్భుతమైన దృశ్యము. ఇక్కడ చాలామంది చాలాసేపు అలాగే నించుని ఈ మండపంలో ఉన్న గంటని 3 సార్లు కొడితే ఆ భగవంతుడు విని కోరిక తీరుస్తారు అని అంటారు. కానీ అలా ఎక్కువైపోయారు భక్తులు అని చెప్పేసి ఇప్పుడు చుట్టూరుగా కంచెలాగా కట్టేసి గంట దగ్గరికి వెళ్ళనీయట్లేదు. మనం ఇక్కడ దీప దర్శనం చేసుకోవడానికి చాలా వసతులు కల్పించారు. ఇంకా ఆ దీపాలలోనూ బృందావనంలో ఆ ఆనందమంతా ఆ కృష్ణ భగవానుడికే దక్కింది. భగవంతుడి రథం. జీవితంలో ఎన్ని ఆనందాలున్నా ఇదే పరమ పవిత్రమైన ఆనందం. తిరుపతిలా కనిపించే ఈ మాడవీధుల్లో భగవంతుని ఊరేగింపు లేకపోతే ఎలా చూద్దాం పదండి. ఇంతవరకు చూశారు కాబట్టి సబ్స్క్రైబ్, లైక్, షేరు చేస్తే మీకు భగవంతుడి ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి.